పేరుకి క్రైస్తవులు, ఆచార క్రైస్తవులు, జనరేషనల్ సో కాల్డ్ క్రిస్టియన్స్, బట్ నిజంగా నో బ్రోకెన్ ఎక్స్పీరియన్స్, విరిగి నలిగిన హృదయం లేనివాడు. సో విరిగి నలిగిన హృదయం అన్నప్పుడు రాతి హృదయం జస్ట్ ఆపోజిట్. రాతి హృదయం జస్ట్ ఆపోజిట్ ఆఫ్ విరిగి నలిగిన హృదయం. దేవుడికి గర్విష్ఠులంతా అసహ్యం అంట, గర్విష్ఠులను అణగదొక్కుతాడంట. గర్వపు హృదయం రాతి హృదయం. కానీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడంట. విరిగి నలిగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. సో విరిగిన హృదయము, బ్రోకెన్ కాంట్రాక్ట్ హార్ట్, దేవుడు అంటాడు నాకు కావాలి. దేవుడు కోరేది బలి అర్పణలు కాదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని కోరుతున్నాడు. సో ఆ హృదయం ఎమోషన్ ఎలా ఉంది, ఆ హృదయం మైండ్ సెట్ ఎలా ఉంది, ఇంకా చెప్పాలంటే ఆ హృదయం తగినట్టుగా ఈ సైకి డిసైడ్ అవుతుంది, దానికి తగినట్టే మన జీవితం ఉంటుంది. అందుకని యేసు ప్రభు చెప్పేది చూస్తే, నువ్వు ఇష్టం ముఖ్యం కాదు, బలి అర్పణలు నేను కోరతలే, నీ లాజిక్లు నేను కోరతలే. ప్రభుకి ఇది ఇవ్వి, ఈ బలివి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, నాకు అక్కర్లే. దేవుడు కూడా ఏం తెలుసా, నీ లాజిక్తో నువ్వు నాకు అవ్వద్దు, నీ హృదయంతో నాకు. ఎందుకంటే నీ హృదయం ఏమి నమ్ముతుందో, హృదయములో గాడ్ లవ్స్ cheerful givers. హృదయములో నమ్మి చేతితోవి, అప్పుడు నేను అంగీకరిస్తా. దేవుడు అంటాడు, వారు చూస్తాను దగ్గరకు ఉన్నారు, వారు నా దగ్గరకు ఉన్నారని, వారి హృదయంలో నాకు దూరంగా ఉంది. ఇట్ ఈస్ ఫార్. సో దేవుడు కోరేది ఏంటంటే నీ హృదయం